హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ కళ్యాణితో సరదాగా కాసేపు. ఈరోజు రెసిపీ ఏంటంటే గోధుమ రవ్వతో కిచిడి. అది ఎలా చేశానో ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో కొన్ని శనగిత్తనాలు వేయించి పక్కన పెట్టుకోవాలండి. అన్నట్టు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలండి. మా చెల్లెలు ఎంఎస్సి మైక్రోబయాలజీ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే దాని రిజల్ట్ వచ్చిందండి. 89%తో క్లాస్ ఫస్ట్ వచ్చింది. సో మీరందరూ కూడా తనని అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నెక్స్ట్ మన వంటలోకి వచ్చేద్దామండి. శనగిత్తనాలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అందులో క్యాప్సికమ్, టమాటో, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా కొంచెం వేగినాక లిడ్ పెట్టేసి కవర్ చేయాలండి. నేను ఒక 2 గంటలు నానబెట్టిన బఠానీలు వేసుకున్నానండి. మీ దగ్గర పచ్చి బఠానీలు ఉన్నట్టయితే కనుక మనం నానబెట్టుకునే అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం అల్లం తరుగు వేసుకుంటున్నాను. నేను ఈ గ్లాస్తో గ్లాసున్నర గోధుమ రవ్వ తీసుకున్నాను. సో అందుకని 3 గ్లాసులున్నర నీళ్ళు కలుపుతున్నానండి ఇందులో. ఇలా మనం కరెక్ట్గా వాటర్ తీసుకున్నట్టయితే మనకి ఈ కిచిడి అనేది కరెక్ట్ పొడి పొడిగా చక్కగా వస్తుందండి. అందుకని గ్లాసున్నర గోధుమ రవ్వకి 3 గ్లాసులున్నర నీళ్ళు కలిపాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టి లిడ్తో కవర్ చేసి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి వాటర్ని. ఈ వాటర్ మరిగినాక నేను కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. ఆ తర్వాత సాంబార్ పౌడర్ 1.5 స్పూన్ వేసుకున్నానండి. ఇది వేయడం వల్ల ఈ కిచిడికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇవన్నీ వేసి కలిపినాక మనం కొలిచి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వని సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఇందులో పోయాలండి. మనకి ఏం వండాలా, ఏం చేద్దామా అనే అలాంటి టైంలో ఇలాంటి రెసిపీ మనకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. అందులో ఇది క్విక్గా అయిపోయే రెసిపీ కాబట్టి మరొక్కసారి ఇది కలుపుకుంటున్నాను. ఇది డైట్లో ఉండే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఫైనల్గా ఇలా రెడీ అయినాక కొత్తిమీరతో అలా గార్నిష్ చేసేసుకొని మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న శనగిత్తనాలను కూడా కలిపేసేసి ఒక 2 నిమిషాలు అలా కలిపేసి పక్కన పెట్టేయాలండి. చూసారండి, కొంచెం పొడి, ఈ వీడియోలో అర్థం కావట్లేదు కానీ చాలా పొడి పొడిగానే వచ్చింది, బాగుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. ఫైనల్గా మన గోధుమ రవ్వ కిచిడి రెడీ అయిపోయిందండి. దీన్ని కరివేపాకు కారంతో సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది. ఇలా రెడీ అయిపోయిన దాన్ని ఫీడ్బ్యాక్ కోసం మా వారి చేత టేస్ట్ చేయిస్తున్నాను. బాగున్నట్టుంది, అందుకని కామ్గా తినేస్తున్నారు, లేదంటే ఏదో ఒక వంక చెప్తారండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.